సార్ మెయిన్గా ఇక్కడ క్లాసెస్ అనేవి థియరీ వైజ్గా జరుగుతాయా, ప్రాక్టికల్ వైజ్గా జరుగుతాయా? ఎస్, మెయిన్గా ప్రాక్టికల్ వైజ్గానే జరుగుతుంది. 80% వీ కండక్ట్ క్లాసెస్ త్రూ ప్రాక్టికల్స్. ఓకే. ఎందుకు ప్రాక్టికల్స్ అంటే, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎప్పుడైతే స్టూడెంట్కి అందుతుందో, స్టూడెంట్ ఎప్పుడైతే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ చేస్తాడో, ఇన్ ద లైఫ్ టైమ్ హీ విల్ బి గెటింగ్ రిజిస్టర్డ్. అంటే ఆ పనిని ఒకసారి చేస్తాం కాబట్టి ఆ పనిని ఎప్పుడు తర్వాత ఒక 5-10 years తర్వాత చేసినా కూడా ఆ పని మనకు గుర్తుంటుంది, ఆ ప్రొసీజర్ తెలుస్తుంది. అదే నేను 12th class చదువుకున్నాను, 10th class నాకు ఒక మ్యాథ్స్ లో ఒక ఫార్ములా ఉంది, నేను చదువుకొని ఒక 10 years అవుతున్నా 10th class. కానీ ఈ రోజు ఆ ఫార్ములాస్ అడిగితే నాకు గుర్తుండకపోవచ్చు. లేదంటే నేను ఇంటర్మీడియట్ లో సమ్ ఏదో సబ్జెక్ట్ గురించి థియరీ గురించి నేర్చుకున్నది ఆ టైంలో నాకు పనికి వచ్చింది, ఈ టైంలో నాకు గుర్తుండకపోవచ్చు. కానీ ఈ రోజు చేసే ప్రాక్టికల్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. కార్ డ్రైవింగ్ నేర్చుకుంటాం. ఓకే. ఈ కార్ డ్రైవింగ్ 1 month పీరియడ్ లో నేర్చుకుంటాం. ఈ కార్ డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ప్రాక్టికల్స్ నేర్పిస్తారు. ప్రాక్టికల్ గా రోడ్ పైన ఎలా తీయాలి, ఇండికేటర్ ఏంటి, స్టీరింగ్ ఏంటి, క్లచ్ అని నేర్పిస్తారు. సో 1 month తర్వాత మనకి కార్ డ్రైవింగ్ వస్తుంది, ఎందుకంటే ప్రాక్టికల్ గా నేర్చుకున్నాం. కానీ 3 months కార్ గురించి యూట్యూబ్ లో కానీ బుక్స్ కానీ ఛాన్సే లేదు. మీకు అర్థమైందా? సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది. కార్ డ్రైవింగ్ బుక్ లో నేర్చుకుంటే అసలు కార్ డ్రైవింగ్ రాదు. అదే కారు ఒక 1 month మనం స్టీరింగ్ పట్టుకుంటే 100% డ్రైవింగ్ అనేది వస్తుంది. లైసెన్స్ కూడా లీగల్ గా మన గవర్నమెంట్ వీళ్ళు ఇస్తారు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇస్తుంది. సో ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్.